తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపందింది. ఈ మేరకు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వీరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిన్ననే ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను నేతలు అమిత్ షాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, మోదీ టూర్ విజయవంతం, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో నేతలు చర్చించనున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన గట్టి పోటీ ఇచ్చామని, నైతిక విజయం తమదేనని బీజేపీ చెబుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు రాష్ట్ర యంత్రాంగం అంతా కదలి వచ్చిందని బీజేపీ అంటున్నారు. సాంకేతికంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నైతికంగా మాత్రం తామే గెలిచామని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని, మునుగోడులో 6% ఓట్ల నుంచి తమ బలం 40% పెరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ టూర్కు వచ్చిన మోదీకి వివరించామని రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని మెచ్చుకున్నారు. తెలంగాణ సర్కారుపై పరోక్షంగా నిప్పులు చెరిగిన మోదీ ఉప ఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోందన్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం అంతా దిగొచ్చిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలి వచ్చారన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక, ప్రధాని టూర్ తర్వాత నేతలను హైకమాండ్ ఢిల్లీకి ఆహ్వానించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.